వర్షాకాలం అయితే వచ్చేసింది. ఇలా చల్లగా వర్షం పడుతున్నప్పుడు మీకు వేడివేడిగా ఏం తినాలనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఇక్కడ పునుగులు అయితే చేస్తున్నాను. వీటిల్ని పునుగులు అంటారో బోండాలు అంటారో మీ ఇష్టం. నాకైతే వేడివేడిగా తినాలనిపించి చేసేసాను. బెంగళూరులో అయితే నిన్న చాలా పెద్ద వర్షం అయితే పడింది. మధ్యాహ్నం దాకా చాలా విపరీతంగా ఎండ అయితే కాసింది. సడన్గా మబ్బులు కమ్మేసి పెద్ద వర్షం అయితే పడిపోయింది. ఏంటో ఈ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. బట్ ఇంట్లో రెడీగా దోసపిండి ఉండడం వల్ల నేనైతే వెంటనే పునుగులు అయితే వేసేసుకున్నాను. చాలా టేస్టీగా వచ్చాయి. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరీ టాక్స్. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇక వంట అయితే స్టార్ట్ చేసేద్దామా. పునుగుల్లోకి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుందో, సో దాన్ని ఎలా చేసేసుకోవాలో ముందైతే చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాక కొన్ని వేరుశెనగ గుళ్ళు, 1 స్పూన్ వరకు మినపప్పు అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. నెక్స్ట్ దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఎండుమిర్చి, నేనైతే ఇక్కడ 6 నుంచి 7 ఎండుమిర్చిని అయితే తీసేసుకున్నాను. సో అవి కూడా వేసేసుకున్నాక 2 పెద్ద టమాటాలను అయితే ఇలా కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేసి వేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకొని కలిపెట్టేసుకున్నాక మూత పెట్టి మెత్తగా అయితే మగ్గిచ్చేసుకున్నాము. టమాటాలు అయితే తక్కువ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో మధ్యలో ఇలా మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు అడుగు అనేది మాడదు. మళ్ళీ అడుగు మాడితే మనకి టేస్ట్ మారిపోతుంది. సో లాస్ట్లో 2 నుంచి 3 తెల్లగడ్డ రబ్బలు అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారేలోపు మనం పునుగుల పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకుందామా. సో పునుగుల కోసం దోస పిండిని అయితే కొంచెం గట్టిగా అయితే మిక్సీ పట్టి పెట్టుకోవాలి. సో దాన్ని కొంచెం తీసేసుకున్నాక జీలకర్ర, వంట సోడా, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు పిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తే మాత్రం దాంట్లోకి మీరు మైదా కానీ, గోధుమ పిండి కానీ లేదా కొంచెం బియ్యం పిండి కానీ ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి చట్నీకి చల్లారిపోయి ఉంటుంది. సో దాన్ని అంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. నేను దీంట్లో చింతపండు అయితే యాడ్ చేయట్లేదు. మీరు కావాల్సి ఉంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిలన్నిటిని బాగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. నేను పోపులో జస్ట్ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసేసి పోపు వేసేసి దీంట్లో వేసి అయితే నీట్గా కలిపేశాను. నెక్స్ట్ వచ్చేసి పునుగులకి ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక పునుగులు వేసేయడమే. యాక్చువల్గా ఇలా మేమైతే బోండాలు అయితే చేసుకుంటాం మా నెల్లూరు సైడ్. జస్ట్ దోసపిండిలో మనకు కావాల్సిన ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవి యాడ్ చేసేసి వేసుకునే వాటిని మేమైతే బోండాలు అంటాము. సో కాకపోతే బోండాల్ని మనం పెద్దగా వేసుకుంటాం కదా, నేను ఇక్కడ చిన్నగా పునుగుల్లాగా వేసాను అంతేను. సో మొత్తం వేసేసుకున్నాక నీట్గా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి లోపల దాకా నీట్గా అయితే ఉడుకుతుందనమాట. సో లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాక తీసి పెట్టేసుకోవాలి. అలా మీకు ఎన్ని ఆయిల్ కావాల్సి ఉంటే అన్ని ఆయిల్ అయితే వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన ఈజీ టేస్టీ పునుగులు ఆర్ బోండాలు రెడీ అయిపోతున్నాయి. మనకి పునుగులు అయితే రెడీ అయిపోయింది. ఇంకేముంది, వేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత క్రిస్పీగా, ఆయిల్ అయితే చాలా తక్కువ అయితే లాగింది. సో క్రిస్పీగా లోపలంతా ఈవెన్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసేయండి. మెయిన్గా ఈ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.